ఓకే, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుడి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామండి. ప్రార్థన. స్తుతికి పాత్రగా మహోన్నతుడా, స్తుతి స్తోత్రం ప్రభా, వేలాదూతం చేరుకొని వచ్చిన దేవా వందనాలు ప్రభా. తండ్రి, వాక్యం చెప్పబోచుండగా తండ్రి యేసయ్య మంచిగా తండ్రి యేసయ్య నా నోటిని నీ బోరుగా వాడుకొని ప్రభా, లెట్ యువర్ హోలీ స్పిరిట్ లీడ్ మీ మై లార్డ్. యేసయ్య ప్రభా, నీ వాక్యం తండ్రి యేసయ్య మంచిగా తండ్రి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నాకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య ప్రభా. తండ్రి, మంచిగా అర్థం చేసుకునే హృదయాల్ని దయచేయండి ప్రభా. తండ్రి, దాని విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ప్రీచ్ చేసేందుకు సహాయం దయచేయగలరని, చిన్ని ప్రార్థన దీవించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతుకులాడి వేడుకొంచున్నాను తండ్రి. ఓకే, ఎలా స్టార్ట్ చేద్దామంటే ఒక సిచ్యువేషన్ తీసుకుందాం లైఫ్లో. అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనం ఒక కేయాస్ అంటే ఒక ట్రెంబ్లింగ్ సిచ్యువేషన్లో, లో మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్లో, అది ఎవ్రీ పర్సన్కి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్. కన్ఫ్యూజన్ స్టేట్స్లో, ఒక వార్ అంటే మన మైండ్కి మన ఇంకా హార్ట్కి ఉండే ఒక వార్ జోన్లో కూడా మనం ఉంటాం. అదేం బయటికి కనిపించదు, కానీ ఇంటర్నల్గా మనకి జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి దేవుడు ఎలా హెల్ప్ చేస్తారు, మనం దేవుడిని ఎలాగా మనం చేరాలి అలాంటి సిచ్యువేషన్లో. ద థీమ్ ఈజ్ హౌ టు సీక్ గాడ్ ఇన్ ఏ కేయాటిక్ సిచ్యువేషన్. ఒక ట్రెంబ్లింగ్ సిచ్యువేషన్లో దేవుని మనం ఎలా చేరాలి. మనందరికీ తెలుసు, యోబు గారు స్టోరీ తెలిసిందే. ఆయనకి అన్నీ ఇచ్చారు, అన్నీ తీసుకొని పోయారు అని కూడా ఆయన సాక్ష్యం ఇస్తారు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు కదా. అలాగా ఆయన ఒక బిలీవర్, ఆయన ఒక మామూలుగా అయితే ఆయన దేవుని నమ్ముకొని ఉన్న బిలీవర్ కాబట్టి ఆయనకి ఆ సాక్ష్యం వచ్చింది. మనం అనుకోవచ్చు, దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్తే ఏముందిలే అని కూడా అనుకోవచ్చు. అదే ఒక అన్బిలీవర్ అలా చెప్తే మనకు ఎలా అనిపిస్తుంది, అది ఈరోజు మనం చెప్పుకుందాము. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాం కదా. న్యూ టెస్ట్మెంట్లో అలా ఉన్న పర్సన్ ఎవరైనా అంటే న్యూ టెస్ట్మెంట్లో ఇలాగ ఉండే సిచ్యువేషన్ అంటే తనకి వచ్చినంత లాస్ కాకపోయినా అలాంటి సన్నివేశాలు, అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్న పర్సన్, ఈయన నిజమైన దేవుడు అని ఎరిగిన పర్సన్ ఎవరికైనా తెలుసా? న్యూ టెస్ట్మెంట్, ఐ నీడ్ ఫ్రమ్ న్యూ టెస్ట్మెంట్. పాల్. ఓకే, స్టెఫెన్. ఓకే, పాల్ ఒక అంటే యాక్చువల్లీ పాల్ గారు ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో అయ్యేవారు. అంటే మ్యాక్సిమం హీ నోస్ ధర్మశాస్త్రం, కానీ న్యూగా జీసస్ అని ఆయన నమ్మలేదు. జీసస్ నిజమైన గాడ్ అని నమ్మలేదు. అంటే పార్షియల్ బిలీవర్ అనుకోవచ్చు. స్టెఫెన్ గారు కూడా డిసిపుల్ అనుకుంటున్నారు. అది మ్యాక్సిమం అయి ఉండొచ్చు. హీ బిలీవ్డ్, అందుకనే రాళ్ళతో కొట్టినా తను ఏం అనలేదు. ఓకే, ఎనీ ఆన్సర్స్? అంటే ఒక ట్రెంబ్లింగ్ అంటే ఆయనలో కాకపోయినా అంటే ఒక హార్ట్ రాక్గా మారిపోయింది, అంటే హృదయం బాగా రాక్గా మారిపోయింది. సిచ్యువేషన్స్ అన్నీ లైక్ డార్క్నెస్ ఆఫ్ అన్ని ఆపోజిట్ అంటే ఆపోజిట్ కాదు, న్యాచురల్ డిజాస్టర్స్ టైప్ అనమాట. అని ఒక అన్బిలీవర్ ఆ టైప్లో ఉన్నా కానీ దేవుని యందు ఈయన నిజమైన దేవుడు అని ఎరిగారు. ఎవరు చెప్పలేదు, జస్ట్ చూసి నమ్మారు. ఓకే, అన్బిలీవర్ దేవుని చూశాక నమ్మారు. మేబీ అయి ఉండొచ్చు. ఇంకా చాలామందే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్. నేనైతే ఒకళ్ళ గురించి చెప్పబోతున్నాను. ఆయన ఒక శతాధిపతి, రోమన్ సెంచ్యూరియన్. ఆయన ఒక రోమన్ సెంచ్యూరియన్, ఒక సోల్జర్ టైప్ అనమాట. జీసస్ని క్రాస్ వేసేటప్పుడు, క్రూసిఫిక్షన్ చేసేటప్పుడు హీ వాజ్ దేర్. ఆయనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయన ఇదొక్కటే జీసస్నే కాదు, చాలామందిని చేసే ఉంటారు, చంపేసి ఉంటారు. సిలువ మీద ఒక మనిషిని చంపాలంటే గుండె ఎంత రాయి చేసుకొని ఉంటారు. సో అలాంటి ఎమోషనల్ కిల్లింగ్ అయిపోయారు కాబట్టి ఆ అన్బిలీవర్కి దేవుడు నిజమైన దేవుడు ఆయనే అని ఎలా తెలిసింది? ఎందుకు ఎవరు చెప్పలేదు ఆయనకి, కానీ విన్నారు ఆయన గురించి. ఈయన మిరాకిల్స్ చేస్తారు, ఒక ఇన్నోసెంట్ అని కొంచెం ఐడియా ఉంది, కానీ ఆర్డర్స్ ప్రకారం అవి ఫాలో అవ్వాలి రోమన్ సెంచ్యూరియన్ కాబట్టి. మనం ఇప్పుడు బైబిల్ ఎవిడెన్స్తో వెళ్దాము. మాథ్యూ చాప్టర్ 27:54, మత్తయి సువార్త 27:54.
ఓకే, ప్రైజ్ గాడ్. ఆయన ఎలాగండి ఎర్త్క్వేక్స్ వచ్చాయన్నమాట. ఫియర్, ఫస్ట్ భయపడ్డారు, భూమి కదిలిపోయింది. దేవుని లాస్ట్ బ్రెత్ తీసుకున్నప్పుడు భూమి కంపించింది ఆ సిచ్యువేషన్లో ఈయన ట్రూలీ దిస్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని అన్నారు ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే. అంటే ఈ నిజముగా ఈయన దేవుని కుమారుడే. అంటే అంత బయట డిసాస్టర్స్, ఇప్పుడు వర్షం కొద్దిసేపు పడుతుంది, కొద్దిసేపు ఎండ వస్తుంది, అప్పటికే మనం చిరాకు పడిపోవడం సంథింగ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎర్త్క్వేక్స్ వచ్చేసి ఇంకా మనకి తెలుసు 12 noon నుంచి 3 o'clock వరకు ఇట్ వాజ్ డార్క్నెస్ ఉంది. ఇంకా ఆయన చనిపోగానే టెంపుల్కి ఉన్న హోలీ ప్లేసెస్ ఉంటాయి కదా, హోలీ ఆఫ్ ద హోలీ, ఇట్లా ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఆ తెర చినిగిపోతుంది, వేలు ఏంటంటే ఇప్పుడు మీరు దేవునికి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అని దాని సిగ్నిఫికెన్స్ అనమాట. ఇవన్నీ ఈవెంట్స్ అనమాట ఈ జీసస్ చనిపోయినప్పుడు, క్రూసిఫిక్షన్ అప్పుడు. సో ఇవన్నీ జరగడం చూసి ఆయన ఒక అన్బిలీవర్ చూసి నేర్చుకున్నారంటే. దీని గురించి మాథ్యూ గారు రాశారు, మార్క్ గారు రాశారు, లూకా గారు రాశారు, జాన్ చాప్టర్ చదువుదాము. మార్క్లో నేను వర్సెస్ చెప్తాను, 15:39 దాంట్లో కూడా రాస్తారనమాట. ఒకసారి చదవండి. మార్కు సువార్త 15:39. ఆయనకి ఎదురుగా నిలుచున్న శతాధిపతి ఆయనకి ఎలా ప్రాణం విడుదల చూసి నిజంగా ఈ మనుషుడు దేవుడి కుమారుడు అని చెప్పింది. కొందరు స్త్రీలు దూరం నుండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకా లూకా 23:47. హల్లెలూయా. హీ గ్లోరిఫైడ్ గాడ్ అని తెలుసుకొని కూడా అక్కడే ఉండి దేవుణ్ణి ఆరాధించారు, గ్లోరిఫై చేశారనమాట. తెలుసుకోవడమే కాదు, దేవుని ప్రైజ్ చేశారు. ఇప్పుడు అలాగా సిచ్యువేషన్లో గాడ్ ఎలా ఉన్నారు, మన దేవుడు ఎలాగ చేశారు, గాడ్కి ఎదురుగానే ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఉందంటే ఎదురుగా శతాధిపతి ఉన్నారని చూసాం కదా. ఇప్పుడు జాన్ 19:30లో చూద్దాం. యోహాను సువార్త 19:30. యేసు చిరగపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అంటే సోర్వాయిని తీసుకున్నా కూడా ఇది ముగిసింది, ఇట్ ఈస్ ఫినిష్డ్, అండ్ హీ గేవ్ హిస్ స్పిరిట్ టు గాడ్. దేవునికి ఇచ్చేశారు, అథారిటీ ఇచ్చేశారు. అంటే హీ నోస్, నేను చచ్చిపోతాను, నా ఆత్మ దేవునికి నేను ఇచ్చేస్తాను, ఆయనకి ముందే తెలుసు. అన్నీ తెలిసినప్పుడు ఈయన ఏమనుకుంటాడు, ఈయన ఏంటి చనిపోయినప్పుడు కూడా ఏంటి ఇలాగా నా ఆత్మని ఇచ్చేస్తాను అంటున్నారు, అంటే ఈయనకి ముందే తెలుసు, అథారిటీ ఉందా అన్నట్టు. ఈయన అన్బిలీవర్ కాబట్టి అనుకున్నారు అలాగా. అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఏమనుకుంటామంటే దేవునికి ఆయన పని మీద ఎంత దృష్టి ఉందో, ఎంత నమ్మకం ఉందో, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మనం జీసస్ క్యారెక్టరిస్టిక్స్ అక్కడ చూడొచ్చు, ఈవెన్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదంతా చూసాం కదా, ఇది జీసస్ చనిపోయినప్పుడు ఒక అన్బిలీవర్ ఇలా మారాడు ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్. ఇది డార్క్నెస్, భూమిని కమ్ముకోవడం, ఎర్త్క్వేక్స్ రావడం, నెక్స్ట్ వెయిల్ ఆఫ్ టెంపుల్ 2 pieces-గా డివైడ్ అవ్వకపోవడం, అవన్నీ చూసాం. అవన్నీ చూసాక తను బిలీవ్ చేశారు. ఓకే, ఈ రోమన్ సైనికులకి ఓల్డ్ టెస్ట్మెంట్ తెలియదు అనుకుంటారా? అంటే తెలుసు ఉండొచ్చు, కానీ మేబీ వాళ్ళకి ఈయన అడ్డొస్తారని చెప్పి సిలువ వేశారు. సో నెక్స్ట్ మనం ఓల్డ్ టెస్ట్మెంట్ని, న్యూ టెస్ట్మెంట్ని కంపారిటివ్గా స్టడీ చేద్దాం. ఎలాగంటే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రాఫెసీస్ ఉన్నాయి కదా, ఏవి ప్రాఫెసీస్ అంటే ప్రవచనాలు న్యూ టెస్ట్మెంట్లో ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. అంటే దీని గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని వాక్యము ఎప్పుడో ఉంది, అది ఎప్పుడో రాసి ఉంది, కానీ దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆఫ్టర్ 100 years గ్యాప్ అనమాట, ఈ 700 years బ్యాక్ అనమాట. ఆ సిచ్యువేషన్లో రాసినవి ఒక 700 years తర్వాత అవి నెరవేరినాయి. అంటే ఎవ్రీ మూమెంట్, అంటే ఎంత చిన్న లిటిల్ బిట్ కూడా మారకుండా, పొల్లు పోకుండా అవి నెరవేరినాయి. ఎలా నెరవేరినాయో మనం చూద్దాం. యెషయా 53:5.
ఐజయా 53:5. హల్లెలూయా. అంటే అప్పట్లోనే అంటే ఐజియా అంటే ఇప్పుడు ఫస్ట్ పీటర్లో చూస్తాం అనమాట. ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వర్స్కి ఫుల్ఫిల్మెంట్ దేంట్లో వచ్చింది? న్యూ టెస్టిమెంట్లో. ఫస్ట్ పీటర్ 2:24, 1 పేతురు 2:24 వచ్చింది. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరంలో మన పాపములను రాడి మీద మోసుకునేది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను దిగిరి. అంటే అప్పట్లోనే ఆయన మన కోసము నలిగిపోతారు, మన ఇనిక్వాలిటీస్ కోసం కూడా ఆయన చనిపోతారు, మన పీస్ కోసము హీ విల్ డై అనే ఐజయాలో చూసాం ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఇక్కడ కూడా చూసాం మన కోసం, మన పాపాల కోసం, మన పీస్ కోసం ఆయన బాడీ మీద ఆయన వేసుకొని మన కోసం చనిపోయారు అని ఇప్పుడు ఆ ప్రాఫెసీకి ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ చూసాం. నెక్స్ట్ ఇది ఒక పాయింట్, ఇది అవర్ హీలింగ్ త్రూ హిస్ సఫరింగ్. ఆయన సఫరింగ్ వల్ల మనం హీల్ అవుతున్నాం అనే ప్రాఫెసీ ఇక్కడ నెరవేరింది. నెక్స్ట్ నో బోన్స్ బ్రోకెన్, అంటే జీసస్ క్రూసిఫై అయినప్పుడు ఆయన శరీరంలో ఒక్క ఎముక కూడా నలగబడలేదు అనే ప్రవచనం. అది కీర్తనకారుడు రాశారు, సాల్మ్స్ 34:20. కీర్తనలు 34:20. ఆయన వాడి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటైనా విరుగుకోదు. హల్లెలూయా. నెక్స్ట్ దాని అంటే ఆయన బోన్స్ ఏమి విరగకుండా, అంటే ఎముకలు ఏమి విరగకుండా ఉంటాయి అని కూడా ప్రాఫెసీ ఉంది. నెక్స్ట్ దాని ఫుల్ఫిల్మెంట్ జాన్ చాప్టర్ 19:36. యోహాను సువార్త 19:36 వచ్చింది. అలా జరిగింది. హల్లెలూయా. ఇంకా అంటే ఆ రోజు సబ్బాత్ అనమాట. ఆ రోజు సబ్బాత్ ఉన్నప్పుడు క్రాస్ మీద బాడీ ఉండకూడదు. యాక్చువల్లీ అలా ఉండకుండా ఉండాలంటే వాళ్ళ బాడీలో ఏదో బోన్ ఎరగొట్టాలని చెప్పి మిగతా 2 థీవ్స్ చనిపోలేదు. చనిపోకపోయేసరికి వాళ్ళ ఎముకలు లైక్ ఫీమర్ అంటే లైక్ ఆ బోన్స్ ఇరగొట్టారు, లెగ్ బోన్స్. కానీ జీసస్ అప్పటికే చనిపోయారు, హీ డైడ్. అందుకనే నెక్స్ట్ ఇంకొక సైనికుడు వచ్చి పక్కలో బొల్లం పెట్టి పొడుస్తారు కదా, అది బ్లడ్ విత్ వాటర్ వస్తుంది. సో ఆ ప్రాఫెసీ కూడా ఉందన్నమాట. ఏంటిదంటే లుక్ ఆన్ ద వన్ దే పియర్స్, అంటే నన్ను పొడిచిన వాడిని నేను చూస్తానన్న టైప్. జకరయ్య చాప్టర్ 12:10 ప్రాఫెసీ అనమాట, దానికి సంబంధించిన ప్రాఫెసీ. జకరయ్య 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద తృప్తించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించదు. ఓకే, దానికి జాన్ చాప్టర్ 19 34. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లు కారు. ఆ ప్రాఫెసీకి ఇది ఫుల్ఫిల్మెంట్ అనమాట. మళ్ళీ హ్యాండ్కి నెయిల్స్ కొడతారు కదా, పీర్స్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, దానికి సామ్స్ 22:16. కీర్తనలు 22:16. అంటే కొంచెం అటు ఇటు తిప్పాల్సి వస్తుంది, ఏమనుకోకండి. బైబిల్ కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, 3rd లైన్ కదా. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ దానికి ఫుల్ఫిల్మెంట్ జాన్ 20:27. యోహాను 20:27.
తరువాత తోమాను చూచి, నీ వేలు ఉచ్చు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఓకే, హల్లెలూయా. దీంట్లో డైరెక్ట్గా తోమా గారే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనమాట, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. చేయి పెట్టి హ్యాండ్స్లో నేను మళ్ళీ తిరిగి లేచాను లేదా అని గ్యారంటీ ఇవ్వడానికి, డైరెక్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడానికి తోమా గారికి డౌట్గా ఉండకుండా నా మీద నువ్వు నమ్మకం ఉంచి ఇక మీదట వెళ్ళి పరిచర్య చేయి అని చెప్పారు. తెలిసిందే కదా, మన ఇండియాకి వచ్చి పరిచర్య చేస్తారు తోమా గారు. నెక్స్ట్ ఈ విషయం కూడా చిన్నది, ఏది ఎక్కిరింపబడడం, ఉమ్మివేయబడడం, దాని గురించి కూడా ప్రాఫెసీ ఉంది. సామ్స్ 22:7-8, కీర్తనలు 22:7-8. అదే కదా, అక్కడ ఇన్సల్ట్గా మాట్లాడతారు అన్నట్టు కీర్తనకారుడు మాట్లాడతారు, అంటే చెప్తారనమాట. ఆ థాట్ ఆయనకు వచ్చిందంటే హోలీ స్పిరిట్ ద్వారా వెళ్తున్నప్పుడు ఆయన ఇది రాశారనమాట. నెక్స్ట్ దాని ఫుల్ఫిల్మెంట్ అసలు ఒకసారి అనుకున్నారా, ఎప్పుడో ఇది ఒక 100 years బ్యాక్ రాసింది, ఈ న్యూ టెస్ట్మెంట్లో ఫుల్ఫిల్ అవుతుంది, విత్ సేమ్ థాట్స్, విత్ సేమ్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎలా సాధ్యము అంటే అది హోలీ స్పిరిట్ ద్వారా రాయబడుతుంది కాబట్టి బైబిల్ అనేది ట్రూ అని అప్పుడు తేలుతుంది. మనం ఎందుకు బైబిల్ చదవాలి అని కూడా ఒక్కొక్కసారి థాట్ వస్తుంది. కాబట్టి అలాంటి థాట్ మనకు వచ్చినప్పుడు మన దగ్గర ఇలాగ ఆన్సర్ ఉంటే విల్ గెట్ హ్యాపీ కదా. అందుకని ఈ బైబిల్ అనేది 40 members చేత రాయబడింది. లైక్ జ్యూస్తో రాయబడింది, డాక్టర్స్ రాయబడ్డారు, అంటే రాశారు దాని గురించి. ఇంకా స్కాలర్స్, ఫిషర్మెన్ అందరూ, అంటే నాన్ ఎడ్యుకేటెడ్ కూడా రాశారనమాట. ఎందుకు నాన్ ఎడ్యుకేటెడ్ ఎలా రాశారు? హోలీ స్పిరిట్ ద్వారా లీడ్ చేయబడ్డారు కాబట్టి రాశారు. అది వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు రాసింది, గ్రీక్లో, కొంతమంది హిబ్రూస్లో రాశారు. అలాంటివి రాసినప్పుడు సేమ్ ఐడియాలజీ ఎలా వచ్చింది, వీళ్ళందరికీ సేమ్ ఐడియాలజీ ఎలా తగిలింది? వేరే వేరే కాంటినెంట్స్లో కూడా ఉండి రాశారు. అప్పట్లో ఈ ఈమెయిల్స్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఏమీ లేదు. అలాంటి పాసేజ్ అయినప్పుడు వీళ్ళకి ఎలా అంత థాట్ వచ్చింది అన్న ఐడియా కూడా మనకి రావచ్చు. అలాగా గాడ్ వర్డ్ అని తెలుసు కదా, ఆయన మాట భూమి పునాదులు వేయక ముందు నుంచి ఆయన మాట మన మీద ఉంది కాబట్టి అవన్నీ ఇలా నెరవేరాయి. ఇది మేబీ గాడ్ దృష్టిలో ఇది ఒక చిన్న విషయం కావచ్చు, కానీ మనకు మాత్రం చాలా పెద్దదే అండి. ఎందుకంటే ఒక 1000 years బ్యాక్ మనం వెళ్ళలేము కాబట్టి. టైం ట్రావెల్ అంటే బాగుండేది, అది అవ్వదు కాబట్టి. సో అలా దేవుని వాక్యం అనేది నిజమైనది. మనకు ఒక్కొక్కసారి చిన్న చూపు రావచ్చు, అంటే మనం ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇదే ఉందిలే, సరేలే, కొద్దిసేపు నాకు బాధగా ఉంది, నా ఫ్రెండ్తో మాట్లాడుతాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళను అన్న థాట్స్ కూడా అనిపిస్తుంది. మనం ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఫస్ట్ మనం వరల్డ్ డోర్ నాక్ చేస్తాం, గాడ్ డోర్ కాకుండా. వరల్డ్ డోర్ నాక్ చేసినప్పుడు మీకు టెంపరీ హీలింగ్ ఉంటుంది, కానీ స్పిరిచువల్గా పీస్ఫుల్ అనిపించదు. ఎందుకంటే వరల్డ్ అనేది కూడా టెంపరీయే కాబట్టి. మనం బైబిల్లో కూడా ఉంటుంది కదా, ఈ లోకంని ప్రేమించే వాడిని నేను ప్రేమించను అని కూడా ఉంటుంది. అండ్ భూమి అంటే ఎర్త్లీ థింగ్స్ మీద కాకుండా హెవెన్లీ థింగ్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అని కూడా దేవుడు మనకి చెప్తారు. చాలా కష్టం, ఎందుకంటే మనం ఉన్న జనరేషన్లో ఎక్కువగా ఇలా జరగాలి, ఇలా పెరగాలి, మనకి ఇంత కావాలి, మనం ఇది నాకే పేరు కావాలి అన్నట్టు దానికోసమే పరిగెడుతూ ఉంటాం. ర్యాట్ రేస్ అంటే ఇంకా చెప్పాలంటే నేనే వెళ్ళాలి, నేనే ఉండాలి అన్నట్టు. అలాంటిది కాకుండా మనకి ఏది కావాలో దేవుడు ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ ఇచ్చినా మనకి వేస్టే కదండి. దేనికి ఉన్న దాంతో హ్యాపీగా ఉండాలి, అది ఇంకొకరికి యూస్ఫుల్గా అయి ఉండాలి. అన్నీ మన దగ్గర ఉంచితే అదొక స్టోరేజ్ హౌస్ అవుతామే కానీ యూస్ఫుల్ అవ్వదు. సో అలాగే దేవుని వాక్యం ద్వారా మనకి ఏది కావాలో అది మనం తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న యూత్ అయితే ఓకే పర్లేదు, కొంచెం మంది చూస్తున్నాను, కానీ ఇంకొంచెం బాగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ
నెక్స్ట్ జనరేషన్లో ఏఐ వచ్చేస్తుందేమో అని ఒక చిన్న థాట్ కూడా ఉంది. ఇట్లా ప్రీచింగ్ కూడా జరగదు, ఇక్కడ స్క్రీన్ పెట్టేసి అదే చెప్పేస్తూ ఉంటుంది, మీ డౌట్స్ కూడా అదే చెప్పేస్తుంది. నాకు ఇలా అనిపిస్తుంది, నేను డిప్రెషన్లో ఉన్నా, నాకు ఏం కావాలంటే అది కూడా చెప్పేస్తుంది. అలా కాకుండా ఏఐ ఓకే, ఏఐకి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దానికి తెలుసు, అంటే మనం ఇచ్చే ఇన్పుట్ని ట్రేస్ చేసి మనకి చెప్పడమే దానికి తెలుసు. దాని క్రియేటివిటీ లేదు. క్రియేటివిటీ కావాలంటే హ్యూమన్ బ్రెయిన్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకనే మనం చేసే ప్రతి పని కూడా ఏఐ చేస్తుందా లేదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందా లేదా అని ఇప్పుడు మనము ప్రశ్నించుకోవాలి. మనం ఫ్యూచర్లో మనం అట్లా అప్డేట్ అయితేనే రేపు హ్యూమన్ స్పీషీస్ ఉంటాయి ఎర్త్లో. సో అదొకటి. నెక్స్ట్ ఇంత ఉన్నది కదా, నెక్స్ట్ జీసస్ బరియల్ అంటే ఎలాగా టాంబ్లో పెట్టారనే ఇది కూడా ఉంది. నెక్స్ట్ వైన్ చిరకను పెట్టారు కదా, దాని గురించి కూడా ఉంది. ఎక్కువ వెళ్ళిపోతుందేమో డెప్త్గా, అందుకని నెక్స్ట్ మనం ఇదొకటి చూసుకుందాము. ప్రాఫెసీ బరీడ్ విత్ ద రిచ్ ఏంటిదంటే ఐజయా 53:9 ప్రాఫెసీ చూద్దాం, ఎలాగ దేవుణ్ణి టాంబ్లో పెట్టారని. అంటే ఒక రిచ్ పీపుల్ దగ్గర, అంటే భక్తిహీనుడి దగ్గర బరీ చేయబడతారు, కానీ యాక్చువల్గా ఆయన ఒక న్యూ టామ్ అనమాట. కానీ అక్కడ దాంట్లో ఉంది ఏంటంటే రిచ్ పీపుల్ ద్వారా టామ్లో పెడతారు అన్నట్టు ఉంది. సో దాంట్లో దాని ఫుల్ఫిల్మెంట్ మాథ్యూ 27:59. ఆ, 57 చదివారు కదా, 58, 59, 60 కూడా చదివారు. చదివా ఒక 57. దీంట్లో చూసారు కదండి, ఆయన ఒక రిచ్ మ్యాన్ అనమాట, అరిమతియా అని. ఆయన జోసెఫ్ ఆఫ్ అరిమతియా అంటారు, యోసేపు, అరిమత యోసేపు తెలుగులో. అయితే ఈయన ఒక రిచ్ మ్యాన్ అనమాట, కానీ సీక్రెట్ డిసైపుల్, దేవునికి చాటుగా ఉన్న డిసైపుల్ అనమాట. ఆయన వచ్చి జీసస్ బాడీ కావాలండి అని చెప్తే పిలాతుని గారిని అడిగితే ఇచ్చారు. ఇచ్చేస్తే ఆయనకు ఆల్రెడీ రెడీ చేసుకున్న టాంబ్లో ఈయన పెట్టేస్తారనమాట. ఆయన ఒక రిచ్ మ్యాన్ లాగా, అంటే రిచ్ మ్యాన్ ద్వారా ఆయన టాంబ్లోకి వెళ్తారు. అలాంటి ప్రాఫెసీ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం అంతా చూసేసాం కదా, ఎలాగ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రాఫెసీ న్యూ టెస్ట్మెంట్లో ఫుల్ఫిల్ అవ్వడం మనం చూసాము. అలానే అంటే అలాంటి చిన్న మైన్యూట్ డిస్క్రిప్షన్ కూడా నెరవేరిందంటే మన దేవుడు మనకి రాసిన స్టోరీ ఇంకెంత మైన్యూట్గా ఉండి దేవుని యందు అది ప్లాన్గా ఫుల్ఫిల్ అవుతుంది. ఆలోచించారు, అది నేను చెప్పాలనుకుంది. ఎందుకంటే ఒక చిన్న మైన్యూట్ అపహసించారు, ఆయన అంగీ కోసం చీట్లు వేశారు, ఇలాంటి చిన్న చిన్నవి కూడా దేవుని డిస్క్రిప్షన్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఫేసెస్ వస్తాయి లైఫ్లో, వీళ్ళు దీన్ని డిఫీట్ చేస్తారు, దీని ద్వారా ఇది నేర్చుకుంటారు, దీని ద్వారా దీనిలో నుంచి పైకి వస్తారని దేవుని దగ్గర కూడా ప్లాన్ ఉంటుంది. సో అలాంటి ప్లాన్ మనము ఇప్పుడు ఇంత ఎవిడెన్స్ బేస్ చెప్పాం కాబట్టి ఒక ఐడియా వచ్చింది. అదే నువ్వు ఊరు పైన చెప్పేస్తే ఎవరికి నచ్చదు కూడా, ఎందుకంటే వినరు కూడా. ఏ ఎవిడెన్స్ ఏది నీ దగ్గర, ఎందుకు వినాలి నేను అన్నట్టు కూడా మాట్లాడతారు కొంతమంది. అలాగా కాకుండా మనం ఏది చేసినా దానికి రుజువుగా చూసుకుంటే, ఎవిడెన్స్గా చదువుకుంటే బాగుంటుందని. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన విశ్వాసం ఉంచి మన శరీరాన్ని దేవుని ఆలయంలాగా ఉంచుకుంటే, లాస్ట్ వీక్ చర్చెస్ గురించి చెప్పారు. బేతేల్ అంటే దేవుని మందిరం కదా, ఏల్ అంటే గాడ్ అని. అట్లాగే మన బాడీ కూడా ఒక టెంపుల్ ఆఫ్ గాడే. అంటే మన బాడీని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి, దాన్ని కూడా హెల్తీగా ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మీకు గుడ్ థాట్స్ వస్తాయి. గుడ్ థాట్స్ వచ్చినప్పుడు గుడ్ మూమెంట్స్ కూడా వస్తాయి. అందుకని నేనేమంటానంటే ముందు యూ హ్యావ్ టు బీ స్పిరిచువల్లీ ఫిట్, మెంటలీ స్ట్రాంగ్ అండ్ ఫిజికల్లీ యాక్టివ్.
ఈ 3 ఉంటే యూ విల్ గెట్ గుడ్ థాట్స్, గుడ్ థింగ్స్ అండ్ సోషల్లీ యాక్టివ్. సోషల్గా అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే కొంతమంది ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, యాంబివర్ట్ అలా కూడా ఉంటారు డివైడ్ చేస్తే. కానీ మ్యాక్సిమం సోషల్గా మింగిల్ అవ్వడము అలా చేస్తూ ఉంటే వి ఫీల్, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మేడ్ ఫర్ కనెక్షన్స్, నాట్ ఫర్ ఐసోలేషన్స్. కాబట్టి అంటే కనెక్షన్స్ అంటే వీడు లైక్ తాగుబోతున్నాడు, స్మోకర్ ఉన్నారు, ఇంకొక అమ్మాయి చాటింగ్ అంటే ఇష్టం, ఇంకొక అమ్మాయికి మేకప్ అంటే ఇష్టం. మేకప్ అంటే ఓకే, అంటే లిమిటెడ్గా, అంటే అదే హైలో ఉండకూడదు, పీక్. అలాంటి వాళ్ళతో వెళ్ళి కనెక్షన్ చేసుకుంటానంటే ఇట్స్ రాంగ్. ఎందుకంటే రాంగ్ ఏంటో మనకు తెలియాలి, గుడ్ ఏంటో మనకు తెలియాలి. ఎప్పుడు వస్తుంది అదంటే హోలీ స్పిరిట్ మిమ్మల్ని లీడ్ చేసినప్పుడు వస్తుంది. ఆ హోలీ స్పిరిట్ మీకు ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ సీక్, ఆయనకి ఎక్కువైతే మీరు ఎప్పుడు టైం ఇస్తారో, నేను ఎప్పుడు అదే చెప్తాను, గివ్ యువర్ టైం టు గాడ్. అది ఎక్కడైనా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, మీ బ్రెయిన్, మీ హార్ట్ దేవుని దగ్గర ఉంటే చాలు. ఎందుకంటే అది ఇంపార్టెంట్. కనెక్షన్ విత్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ పాస్ట్ అంకుల్ చెప్పారు ఒకసారి, జాన్ గారు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్, బీయింగ్ ఏ ఫ్రెండ్ టు గాడ్. దేవునికి ఫ్రెండ్ అవ్వడం ఎలాగా అంటే అంటే ఫస్ట్ బిలీవర్, దేవుని నమ్ముకున్నాం, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఫ్రెండ్. అలాగే ఫ్రెండ్ అయితే దేవునికి ఫ్రెండ్ అంటే మనం ఎలా మాట్లాడుకోవచ్చు, అన్నీ షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఫ్రెండ్ అయితే నాకు ఇది కావాలి, అది కావాలి, మీరు కూడా ఇవ్వచ్చు గాడికి. అలాగా ఉంటుంది రిలేషన్ అనమాట. ఫైనల్గా ఈ రోమన్ సెంచురియన్ దగ్గరకు వస్తే కంక్లూడ్ ఏంటంటే, అదొక స్కైస్ ఏమో బ్లాక్గా టర్న్ అయ్యాయి, నెక్స్ట్ ఎర్త్ ఏమో ఎర్త్క్వేక్స్ వచ్చేసి, నెక్స్ట్ క్రౌడ్స్ అందరు అరుస్తున్నారు భయపడి, నెక్స్ట్ సోల్జర్స్ అరుస్తున్నారు, అందరు స్క్రీన్ చేసేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో దేవుని పెయిన్, సారో, కన్ఫ్యూజన్ స్టేట్, ఏం జరుగుతుంది, మనకేమవుతున్న స్టేట్లో కూడా మళ్ళీ సెంచురియన్ జీసస్ లాస్ట్ బ్రెత్ చూశాడు. కానీ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ కేయాస్, అలాంటి ట్రెంబ్లింగ్ సిచ్యువేషన్లో కూడా హీ సా దట్ జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అని. ట్రూలీ ఐ బిలీవ్ దట్ హీ ఈస్ ద మ్యాన్ ఫ్రమ్ గాడ్, హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అని మనం మాథ్యూ చాప్టర్లో చూసాం. అలాగా నెక్స్ట్ ప్రాఫెసీ నెరవేర్పు, నెక్స్ట్ పర్పస్, హీ కేమ్ ఫర్ అవర్ సిన్స్ కదా, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మన కోసం వచ్చారు మనిషి కుమారుడు. లూకా 19:10 చూస్తాము. అలాగా మై డియర్ ఫెలో బిలీవర్స్, లాస్ట్లీ ఐఎమ్ సేయింగ్, ఇన్ యువర్ కేయాస్, ఇన్ యువర్ పెయిన్, ఇన్ యువర్ క్వశ్చన్స్, ఇన్ యువర్ స్టోమ్స్ ఆఫ్ టెంప్టేషన్స్, అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరేం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్నెస్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ వరల్డ్. ఎందుకంటే మీ పర్ఫెక్ట్నెస్ ఎలా ఉండాలంటే దేవుణ్ణి తెలుసుకునే విధానంలో ఉండాలి పర్ఫెక్షన్. అది నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు కొన్ని రోజులు పర్ఫెక్ట్గా ఉంటావు, ఇంకో రోజు పడిపోతావు. అలా జరిగినప్పుడు నేను పర్ఫెక్ట్గా లేను అనిపిస్తుంది. అలా కాకుండా దేవుని నువ్వు ఎక్కువ తెలుసుకుంటా ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా అనే ఆలోచన నీకు రాదు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు బ్యాడ్గా ఆలోచించారంటే ఆ బ్యాడ్ నీ బ్రెయిన్లో ఉన్నట్టే. బ్యాడ్ గురించి నేను బ్యాడ్ చేయకూడదు అనుకున్నప్పుడు ఆ బ్యాడ్ ఆలోచనే నీ బ్రెయిన్లో ఉంది. ఆ బ్యాడ్ ఆలోచన రాకుండా ఉండాలంటే ఫస్ట్ యు సీక్ పాజిటివ్. బ్యాడ్ని అసలు ఆలోచించకుండా పాజిటివ్ చేస్తూ ఉంటే, ఎక్కువగా పాజిటివ్ టైం ఇస్తే బ్యాడ్కి టైమే ఉండదు. సో ఆటోమేటిక్గా ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అది కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్తే వినొచ్చు, కానీ ఫాలో అవడానికి చాలా కష్టం. అది కూడా చెప్తాను, ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించడం చాలా ఇష్టం. నెక్స్ట్ ఈ డార్కెస్ట్ అవర్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటారు. నెక్స్ట్ రోమన్ 5:8 చెప్తారు కదా, వీఆర్ స్టిల్ సిన్నర్స్ బట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. రోమన్స్ 5:8 మనకు తెలిసిందే. నెక్స్ట్ ఈ సెంచురియన్ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వీ హ్యావ్ టు సీక్ గాడ్. మనం ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి, మన ఫ్రెండ్స్ దగ్గరికి కాదు, మన పేరెంట్స్ దగ్గరికి కాదు, మన లైఫ్ పార్ట్నర్ దగ్గరికి కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు సీక్ గాడ్, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆలోచన మన బ్రెయిన్కి రావాలని ఇంతసేపు చెప్తున్నానండి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో ఆలోచన రాదు. అది ఆ బ్రెయిన్ మీ మనసులో అది దేవుడు నాటుతారని నమ్ముచున్నాను. ఎందుకంటే అది ఎవరికి కనపడాల్సిన అవసరం లేదు. జస్ట్ bow your knees and speak through your heart to God, అంతే. నెక్స్ట్ ఐ కంక్లూడ్ ఇట్ విత్ హిస్ వర్డ్స్ ఆర్ అన్పెరిషబుల్. ఎందుకంటే ప్రాఫెసీస్ చూసాం, ఫుల్ఫిల్మెంట్ చూసాం. అండ్ హిస్
హీఈస్ మైటియర్ దెన్ యువర్ ఖేయాస్. మీ సిచ్యువేషన్స్ కన్నా ఆయన చాలా గొప్ప దేవుడు. నెక్స్ట్ ఫైనల్లీ సీక్ గాడ్. దేవుడిని మీరు తెలుసుకోండి, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోండి. అంతే. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. చిన్న ప్రార్థనతో ముగిద్దాం. ప్రార్థన. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, స్తుతి స్తోత్రం తండ్రి యేసయ్యా. ప్రభువా, ఈ వాక్యాన్ని మంచిగా నేర్చుకున్నందుకే స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి యేసు దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేందుకు మాకు శక్తిని సమయాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి యేసయ్యా ప్రభువా, తండ్రి మంచిగా లైఫ్ని లీడ్ చేసుకునేందుకు మా సహాయం దయచేయండి తండ్రి యేసు. అది కూడా నీ ద్వారానే తండ్రి యేసే సాధ్యం తండ్రి యేసయ్యా. Thank you for this wonderful opportunity, my Lord. I thank you in the name of Jesus Christ. I pray. Amen. ఆమేన్.